అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్తుందామా? మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి, లైక్ చేసి షేర్ చేయండి. మొదలు పెట్టుకుందామా? మోసంలో నిజాయితీ. సుబ్బడిది నవరంగపురం. వాడు ఏదో పని మీద దూరగ్రామం వెళ్ళాడు. అక్కడ ఒక రోజుండి తన పని చూసుకొని మర్నాడు తన గ్రామానికి బయలుదేరాలంటే ఒక గుర్రబండి కానీ ఎడ్లబండి కానీ దొరకలేదు. దారిలో ఏదో ఒక బండి దొరక్కపోతుందా అని వాడు కాలినడకన బయలుదేరాడు. వాడు కొంత దూరం వెళ్ళేసరికి అల్లంత దూరాన ఖాళీ గుర్రబండి కనిపించింది. గుర్రం ఒక చెట్టుకు కట్టి ఉంది. బండి తోలేవాడు బండి కింద కునుకు తీస్తున్నాడు. మరో పెద్ద మనిషి చెట్టు నీడలో నిద్రపోతున్నాడు. సుబ్బడు దగ్గరికి వచ్చి చూసి హతాశుడైపోయాడు. చెట్టు కింద పడుకున్నవాడు తమ ఊరి పైడిశెట్టే. బండి అతనిదే. పైడిశెట్టి పిచ్చినారి మాత్రమే కాదు, తనకన్నా తక్కువ వాళ్లను బండిలో ఎక్కనివ్వడు. ఎక్కనిచ్చినా వాళ్ల దగ్గర హెచ్చు కిరాయి వసూలు చేస్తాడు. అందుచేత తనకు ఆ బండిలో వెళ్ళే అవకాశం లేదనుకొని సుబ్బడు ముందుకు సాగిపోయాడు. కానీ వాడికి ఒక ఆలోచన వచ్చింది. దాన్ని వాడు అమలుపరిచాడు. తరువాత కొద్దిసేపటికి దూరాన గుర్రం సకిలింపు వినిపించింది. వెంటనే పైడిశెట్టి బండి తోలేవాడు వెంకన్న లేచి చూస్తే తమ గుర్రం గడ్డి మేస్తున్నది. వెంకన్న మళ్ళీ పడుకున్నాడు. అంతలో దూరాన గుర్రం సకిలించటం మళ్ళీ వినిపించింది. ఈసారి పైడిశెట్టి గుర్రం తాను కూడా సకిలించింది. ఒకసారి వెంకన్న లేచి కూర్చున్నాడు. అదే సమయంలో గుర్రపు డెక్కల చప్పుడు కొద్దిగా వినిపించింది. సుబ్బడు పరిగెత్తుకుంటూ వచ్చి పైడిశెట్టిని లేపి హడావిడిగా, అమ్మ బాబోయ్, దొంగలు దొంగలు! ఆ పక్క అడవి గుండా గుర్రాల మీద వస్తున్నారు, బండి కట్టి త్వరగా కదలండి అన్నాడు. క్షణంలో వెంకన్న బండి కట్టాడు. సుబ్బడు శెట్టిని బండిలోకి తోసి వెనక తాను కూడా ఎక్కాడు. కొరడా దెబ్బలు తిని శరవేగంతో గుర్రం పరుగులు తీసింది. సుబ్బడు బండి ఎక్కినందుకు అభ్యంతరం చెప్పాలని ఆ క్షణంలో శెట్టికి తోచలేదు. అతను మనసులో దొంగల భయం తప్ప ఇంకేమీ లేదు. బండి నవరంగపురం చేరగానే సుబ్బడు బండి దిగాడు. శెట్టి గట్టిగా ఊపిరి పీల్చి తన సొమ్ము సంచిని ఇంట్లోకి తీసుకుపోయి భద్రపరిచాడు. తరువాత వెంకన్న గుర్రాన్ని విప్పి కొట్టంలో కట్టి దానికి దాణా పెట్టి బండిని పెట్టేసే ముందు శుభ్రం చేస్తుండగా అందులో ఒక చిన్న మూట కనపడింది. అది శెట్టిగారు మరిచాడనుకొని వెంకన్న దాన్ని తీసుకుపోయి తన యజమానికిచ్చాడు. శెట్టి మూట విప్పి చూస్తే అందులో చిల్లర డబ్బులు, ఒక చీటీ ఉన్నాయి. అందులో ఇలా రాసి ఉంది: శెట్టిగారు, నన్ను మీరు క్షమించాలి. నేను మన ఊరు చేరుకోవడానికి బండి దొరకలేదు. మీ బండిలో రావడానికి నాకు చేతనైన విద్య ఉపయోగించాను. నేను కుక్కల మురుగు, నక్కల ఊళ, గుర్రాల సకిలింపు, డెక్కల చప్పుడు లాంటి ధ్వనులు నోటితో చెయ్యగలను. నా విద్య సహాయంతో దొంగలు వస్తున్నారని మిమ్మల్ని నమ్మించి మోసగించి మీ బండిలో ఊరు చేరుకున్నాను. అయినా మీ రుణం ఉంచుకోను. మీరు మామూలుగా వసూలు చేసేటంత బాడుగ ఇచ్చుకోలేకపోయినా న్యాయమైన కిరాయి డబ్బులు ఇందులో ఉంచాను, స్వీకరించండి అని రాసి ఉంది. విన్నారు కదా? రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.